ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్ టుడే అండి. జనరల్గా పొలిటీషియన్స్ అనగానే వాళ్ళ లుక్ ఎలా ఉంటుందంటే కొంచెం ఇంత లా ఉండి ఓ పెద్ద ఇది ఉండి, కానీ బట్ మిమ్మల్ని చూస్తే ఏంటంటే ఈరోజు మీ ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు, మీ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు నాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, నెంబర్ 1, ఇంజనీర్, ఆంట్రప్రెన్యూర్, ద సేమ్ టైమ్ పొలిటీషియన్. అలాగే మీకు ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అంటే ఇష్టం అని చెప్పని విన్నాం. జనరల్గా మీ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది, డే ఎలా స్టార్ట్ అవుతుంది? ఇన్ పాలిటిక్స్కి వచ్చినాక ఇట్స్ టోటలీ డిఫరెంట్. చాలా ఎరాటిక్ ఉంటుంది. పార్లమెంట్ అయ్యేటప్పుడు బిగినింగ్ ఆఫ్ ద వీక్ పొద్దున 4:30కి లేచి వి గెట్ రెడీ అండ్ టేక్ ద 6 o'clock ఫ్లైట్. అండ్ వన్స్ వీ గో దే ద లైఫ్ ఇస్ మోర్ రెగ్యులేటెడ్, ఇంకెక్కువ డిసిప్లిన్ ఉంటుంది. అండ్ ఫోకస్ చేయవచ్చు, ఇష్యూస్ మీద చదవచ్చు. ఆడ కార్యకర్తలు వీళ్ళందరూ తక్కువ ఉంటారు ఢిల్లీలో. సో ఢిల్లీ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. వీ ఆల్సో హ్యావ్ టైమ్ టు డూ. పొద్దుగాల 15 minutes యోగా చేయవచ్చు, ఈవినింగ్ కాన్స్టిట్యూషన్ క్లబ్లో జిమ్కి పోవచ్చు, దెన్ మళ్ళీ రాత్రి ప్రిపేర్ కావచ్చు బిల్స్ మీద మాట్లాడుతందుకు, డిస్కషన్స్ మీద, డిబేట్స్ మీద. సో పార్లమెంట్ లైఫ్ ఇస్ టోటలీ, సెషన్స్ ఉన్నప్పుడు ద లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఓకే. కానీ హైదరాబాద్లో వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీగా తిరుగుతూ ఉంటాం కంటిన్యూస్గా. ఎక్సెప్ట్ సండే, ఎవ్రీ డే ఐ మీట్ పీపుల్. సండే నేను వాళ్ళని కలుస్తానికి పోతా. ఓకే. అంటే ఎవ్రీ డే బిట్వీన్ 9:30 to about 12:30 నేను ఆఫీస్ నుండి ఎంతోమందిని కలుస్తా, రిప్రజెంటేషన్ ఇస్తా. దెన్ ఆన్వర్డ్స్ నేను కాన్స్టిట్యున్సీ తిరుగుతుంటాను. అండ్ కాన్స్టిట్యున్సీ అంటే అఫ్కోర్స్ ఫ్రమ్ తాండూర్ టు మాది మహేశ్వరం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో యూజువలీ వన్ సైడ్ తిరుగుతాను. ఇఫ్ ఐఎమ్ ఇన్ తాండూర్ ఐ గో అరౌండ్ తాండూర్, వికారాబాద్, దట్ ఏరియా. అండ్ బిగినింగ్లో నేను సిటీ మీద చాలా ఫోకస్ చేసేది, ఎందుకంటే సిటీలో టీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఎవరు లేకుండే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు లేకుండే. నేను ఒక ఎంపీని, షేర్లింగంపల్లి, రాజేందర్, మహేశ్వరం. అయితే ఫస్ట్ 2 years చాలా సిటీ మీద ఫోకస్ చేసేది. తర్వాత అందరూ టీడీపీ నుంచి టీఆర్ఎస్లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి టీఆర్ఎస్లో జాయిన్ అయినాక కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా చాలామంది గెలిచారు. అప్పుడు టీఆర్ఎస్ రిప్రజెంటేషన్ ఉన్నందుకు సిటీలో నేను ఎక్కువ రూరల్ ఏరియాలో ఫోకస్ చేసేది. ఓకే. అండ్ అఫ్కోర్స్ నేను నా బ్యాక్గ్రౌండ్ వల్ల ఐ వుడ్ లైక్ టు డూ వర్క్. అనవసరంగా ఉత్తనే బర్త్డేలకు వీటికి పోబుది కాదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అది చాలా ముఖ్యము. పెళ్ళిళ్ళకు, బర్త్డేలకు, సావులకు పోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే యాజ్ అ పాలిటీషియన్ ప్రజలలో కనబడాలి. అప్పుడు బిగినింగ్ నేను ఎక్కువ చేయకపోయేది, ఎందుకంటే నేను అనుకునేది ఇది నా పని కాదు. నా పని ఏంది, పబ్లిక్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి, నా ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఎట్లా ఖర్చు పెట్టాలి, ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అమలు అయ్యేట్లా ఏమైనా లోపాలు ఉంటే అవి అబ్జర్వ్ చేసి కలెక్టర్తో మాట్లాడాలి, మళ్ళీ ఢిల్లీలో చేయాలి. ఇది ముఖ్యం బాధ్యతలు పార్లమెంటేరియన్. నేను దాని మీదనే ఫోకస్ చేసేది. కానీ యూజువలీ పార్లమెంటేరియన్స్ దాని తప్ప వేరే వాటి అన్నిటి మీద ఫోకస్ చేస్తారు. అయితే దీనివల్ల ఎంత తిరిగినా సరిపోదు, ఎందుకంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దది. అయినా కూడా నాకు 5 yearsలో ప్రతి ఊరు తిరగాలని నాకు ఒక కోరిక ఉండేది. సో ఆ అవకాశం దొరికింది. నేను 5 yearsలలో ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ ఐ టూర్డ్, గ్రామ పంచాయత్, మేబీ ఫ్యూ తాండాస్ ఐ వుడ్ హ్యావ్ మిస్డ్ అవుట్. కానీ ఎన్నో వాటికి 2, 3, 4 సార్లు కూడా నేను పోయినాను. అయితే యూజువలీ సిన్స్ ఇండిపెండెన్స్ నో పార్లమెంటేరియన్ విజిటెడ్ ఆల్ ద విలేజెస్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. అండ్ ఎంపీలు ఫస్ట్ టైం వస్తున్నారు సార్ మా ఊరికి అని ఎంతోని చెప్పేవారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.